ఎనిమిదవ సంవత్సరంలో అడుగుపెట్టి ఈ సంవత్సరం కూడా పాల్గొన పౌర్ణమి అంటే మార్చి 14వ తారీఖు నాడు ఈ కార్యక్రమం నిర్వహించాలని వీళ్ళు సంకల్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు తాతలు అందరూ కూడా సహకరించి వారి సహాయ సహకారాలు విరాళాలు అన్నీ అందించి వారి వంతు సహాయం చేసి ఆ అయ్యప్ప స్వామి కృపకి పాత్రలు కావాలని, అలాగే లాభాపేక్ష లేకుండా ఈ అయ్యప్ప స్వామిని కొలుస్తున్న ఈ మణికంఠ సేవా సమితి వాళ్ళని వాళ్ళ గురుస్వామి అయిన నరసింహస్వామి వారిని కూడా మీరందరూ ఆశీర్వదించి ఆ అయ్యప్ప స్వామి కృపకి పాత్రలు కావాలని స్వామివారి జన్మ నక్షత్రాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాం. గత 7 సంవత్సరములుగా ఇది 8వ సంవత్సరం. ఆ రోజున ముందుగా మహాగణపతి పూజ, ఆ తర్వాత పుణ్యాహవాచనం, అలాగే స్వామివారికి సూక్తములతో చక్కగా అభిషేకము, అలాగే అనంతరం మహా అన్నదానము, తర్వాత స్వామివారి గీతాలతో కోలాటము, తర్వాత పడి పూజ, అలాగే భజన కార్యక్రమం. ఇంతవరకు కార్యక్రమం ఆ రోజు మేము నిర్వహిస్తూ ఉన్నాం. అన్నదానం అయితేనేమి చాలా ఎంతోమంది భక్తులతో కూడి ఉన్నటువంటి కార్యక్రమం ఇది. శ్రీ మణికంఠ సేవా సమితి శ్రీ మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన పాంప్లెట్ ఈ రోజున ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. భక్తులు ప్రజలు అయ్యప్ప స్వామి మీద ఉన్నటువంటి ప్రేమతో ఉండేటటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతు విరాళములు అందజేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా యొక్క మణికంఠ సేవా సమితికి ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మా కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత మాకు ప్రతి సంవత్సరం కూడా మా వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క మణికంఠ సేవా సమితికి ఆద్యులు మా నాన్నగారికి, అలాగే మా లక్ష్మామాయికి, అలాగే పడి పూజ చేసేటటువంటి మా గురుస్వామి, అలాగే వారు ఎంతో సలహాదారుగా కూడా ఉంటారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా అన్నదానానికి ఎన్ని కూరగాయలు అయితే అవసరమో అన్ని కూరగాయలు ఆయన ఇస్తూ ఉన్నారు. నాగేంద్రబాబు గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎందరో సపోర్ట్ చేస్తున్నారు, వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా రేపు 14వ తారీఖున అంతే ఘనంగా స్వామివారి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, స్వామి శరణం, అయ్యప్ప శరణం.